जय जय शंकर हर हर शंकर 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 जय जय 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 शंकर कास्ता
ఎంత చేయవలసింది కోరుతున్నాము. నమస్కారం. భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూర్చోవాలి. ఇలా కూర్చోండమ్మా, ఇలా కూర్చోండి, కూర్చోవాలి. హర హర శంకర అందరూ కూర్చోవాలండి, అందరూ కూర్చోవాలి. సైడ్లో కూడా అందరూ కూర్చోండి. స్వామి స్వామి అందరూ కూర్చోండి. నమస్కారం. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అందరూ కూర్చోవాలి, సైడ్ లో కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలండి. మీడియా మిత్రులు కూడా ఒక లైన్లో కావాలి. మీడియా మిత్రులు అందరూ సార్ సార్ దయచేసి అందరూ వెనకాల కూర్చోవాలండి. సార్ దయచేసి అందరూ కూర్చోవాలి సార్.
Easy. Easy. మైక్ మైక్ అదే ప్రేయర్ ఇది బాగాలేదు ప్రేయర్ ఖర్చులోనే ఉంటారు మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. హర హర మహాదేవ, హర హర మహాదేవ్. భారత్ మాతా की ఐ ఫోకస్ की మనందరం ఇక్కడికి ఈరోజు పరమాత్మ సన్నిధిలో కూర్చున్న అనుభూతిని మనం పొందుతూ పరమాత్మ ఏ శక్తులైతే మనకి ఇచ్చాడో అది గీతలో చెప్పినట్టు నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. పరమాత్ముడు ఏ శక్తులైతే మనకి ఇచ్చాడో తిరిగి అవి లోకం కోసం ఖర్చు పెట్టేవాడు మాత్రమే దైవ సమానుడు. అలాంటి దైవ సమానుడు అయిన విజయేంద్ర సరస్వతి మహాత్ముల పాదపద్మాలకి శిరస్సు వచ్చి నఖ ధూళి కట్టే వరకు వంగి నమస్కరించి ఆ మహాత్ముడి ఆ దైవంతుడి ఆశీర్వాదంతో భారతదేశంలో మొట్టమొదటి సంగీత సహిత సంపూర్ణ తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతని రూపొందించే భాగ్యాన్ని దక్కించుకున్న నేను కృతజ్ఞతాపూర్వకంగా ఆ సంపూర్ణ భగవద్గీత వేదికని ఆ మహాత్ముడికి నేను ఈ రోజు అందించే భాగ్యం కలిగింది. అలాంటి అందించే భాగ్యాన్ని నాకు అందించిన వాసుదేవ శర్మ గారు, ఇక్కడ నా పక్కనే కృష్ణుడు రూపంలో ఈ రూపంలో ఉన్నాడు. దేవుడికి మనిషికి తేడా ఏమిటంటే మనిషి కూడా దైవం అవుతాడు ఎప్పుడంటే ఈ శక్తుల్ని లోకార్పణ చేయగలిగితే, స్వార్థం లేకపోతే. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే జీవితం గడపగలిగితే, అది చెప్పిన, అది బోధించిన, అది జీవిత పాఠంగా ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సారనందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి
जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि अतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि जय श्री कृष्ण నేను ఇద్దరు వ్యక్తుల గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇందాక చెప్పినట్టుగా పరమాత్మ మనకు అందించిన శక్తుల్ని సేవ రూపంలో తిరిగి ప్రజలకి అందించే ఒక మహోత్కృష్టమైన జ్ఞాన యజ్ఞంలో ఉన్న ఇద్దరు మహాత్ములు, ఒకరు హరీష్ రావు గారు మంత్రివర్యులు, మరొకరు వేణుగోపాలాచార్య గారు. ఈ మహాత్ములిద్దరికి వీరందరినీ అనుసంధానం చేసిన ఐ ఫోకస్ వ్యవస్థాపకులు వీరందరికీ, నాకు వాసుదేవ శర్మ గారికి, ఇద్దరికి గురువు మహాత్ములు సద్గురు శివానందమూర్తి గారు. అంటే ఏ మహాత్ముల పాదస్పర్శ అయితే, ఏ మహాత్ముల ఆశీర్వాదం వల్ల అయితే మనం పరమాత్ముడు అనుగ్రహం పొందుతామో ఆ మహాత్ముల పంచన ఉన్న ఈ అదృష్ట ఘడియలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు కె సుభాష్ రెడ్డి గారు, వారికి కూడా మీ కరతాళతో తెలుగు అనుమతి అలాగే ఒడియా, పూరి జగన్నాథ్, మన సౌత్లో రెండు ప్రధానమైన దేవాలయాలు అలాగే గురువారి భగవద్గీత ప్రచారం కోసం श्री महागणाधिपतये नमः। दर्शन
సార్ వాళ్ళని ఆర్గనైజ్ చేయండి సార్ నాయకుల గారు సార్ వీళ్ళని ఆర్గనైజ్ చేయండి అయిపోయింది వాళ్ళు దర్శనం అయిపోయింది వీళ్ళని వెళ్తాను సార్ కార్పొరేటర్ వీళ్ళందరూ కోపడద్దు దూరంగా దూరంగా కింద కింద దిగాలి కింద వచ్చారు ఆయన అదే చెప్పండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి ఇస్తాం స్వాగతం వచ్చేసి సౌండ్ నిశ్శబ్దంగా ఉన్నారు. పూర్తీభవించిన సామాజిక స్ఫూర్తి, సమర్థత, సమగ్రత, భారతీయత ఈ మూడు కలబోసినటువంటి అద్భుతమైనటువంటి తపోమూర్తి కాంచీపేట జగద్గురువులకి అత్యంత సన్నిహితులు మన గురువుగారు సద్గురు శివానంద మూర్తి గారు. వారి అనుగ్రహంతో
2005లో నవంబర్ 21వ తారీఖున ఒక ఇద్దరితోనో ముగ్గురితోనో గుడి అడగలతో మొదలైనటువంటి ఉద్యమం ఐఫోకస్ మిషన్. స్టూడెంట్స్ అనగా విద్యార్థులకు మాత్రమే మిగిలిపోకుండా విద్యార్థులు సైనికులుగా మారడం కోసం శుశ్రూష అనేటువంటి విభాగం ఐఫోకస్. ఏం చదువుతున్నావు అంటే బీటెక్ చదవటం కాదు, బీకాం చదవటం కాదు, బీఎస్సీ చదవటం కాదు, అది ఆఖరణ దేశం కోసం చదువుతున్నాను వాడు ఐఫోకస్ స్టూడెంట్స్. వాళ్ళు సద్గురు శివానందమూర్తి గారు ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పి మాత్రమే ఊరుకునేటువంటి వాళ్ళు దేశానికి పెద్ద పనికిరారు. కెరీర్ ప్యాషనేట్గా ఉండటమే కాకుండా పాజిటివ్ లైఫ్ స్టైల్ కూడా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష, రెండు రకాల రెక్కలతో ఎగరగలిగినటువంటి ఆనంద పురుషులాగా నేను ఉండాలి. రెండు ఉన్నటువంటి వాళ్ళే సోషల్ ప్రొఫెషనల్స్, కల్చరల్ కాన్షియస్నెస్. అట్లా మీరందరూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నా సరే, వ్యాపారం చేసినా సరే, ఒక జాతి నిర్మాణంలో ఎప్పటికప్పుడు భాగస్వామ్యం తీసుకోవాలి అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన వారు సద్గురు శివానందమూర్తి గారు. ఓటర్లుగా ఉంటుంది కాదు, ఓటేయకపోవడం కాదు, సమాజంలో మనం గొప్ప పౌరులుగా ఉండాలి. సమాజంలో పౌరుడి యొక్క బలమే పౌరసత్వము. అటువంటి బలమే సమాజాన్ని నిలుపుతుంది. రాజకీయ నాయకులైనా రాజకీయేతర నాయకులైనా మన గురువులు ఎప్పుడు మనకి గొప్ప ఉపదేశం చేస్తున్నారు. హరీష్ రావు గారు, సుభాష్ రెడ్డి గారు, వేణుగోపాలాచారి గారు, స్పెషల్ అటెన్షన్. Society is desperately in need of non-political leadership in growth. కానీ నా సంతోషం ఏంటంటే ఐఫోకస్ అనేటువంటి ఉద్యమంలోకి ఎవరు వచ్చేసినా సరే ఎట్లా వస్తారంటే మంత్రులుగా రారు, ఇటువంటి మనుషులుగా వస్తారు. సమాజ సేవ కోసం నిరంతరం పరితపించేటువంటి నిరంతరం నాయకులు, అలాగే సైనికులు లాంటి పౌరులు, ఇటువంటి వాళ్ళని ఐఫోకస్ ద్వారా కనెక్ట్ చేయడం గురుగారు మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం చాలా గొప్పగా, చాలా చిత్తశుద్ధితో చాలా పవర్ఫుల్ గా చేస్తున్నాం. మేము అనుకుంటున్నాం కానీ మిగతా వాళ్ళు తెలియాలి, మేమేం చేస్తున్నాం మాకు తెలియదు. అటువంటి చక్కటి ఉద్యమము గుడి అడుగులు వేసుకుంటూ 17వ సంవత్సరంలో ప్రవేశించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి వేళ మమ్మల్ని అనుగ్రహించడం కోసం 2016లో ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం వారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను. స్మార్ట్ సిటీ రంగంగా ప్రపంచం అంతా టైంలో జగద్గురువుల దర్శనానికి వెళ్తే ఆయన నవ్వేసి భారతదేశానికి కావాల్సింది స్మార్ట్ సిటీస్ కాదు, స్మార్ట్ సిటిజన్ అని చెప్పి గర్తించినటువంటి నాకు నిజంగా మనం స్మార్ట్ సిటిజన్గా ఉంటున్నాం. మనం పౌరులుగా అదేగా గురువు గారు చెప్పింది మనమే ఉంటున్నాము. ఏదో గురువుల దగ్గరికి వెళ్తున్నాం, ప్రసాదాలు తీసుకుంటున్నాం, తీర్థాలు తీసుకుంటాం, మాకు ప్రమోషన్లు కావాలో, పిల్లలు పుట్టాలో, పెళ్లి చేయాలో, ఎన్నో అడుగుతున్నాను తప్పితే నేను సిటిజన్ గా మారాలి అలా అనుగ్రహించాను గురువు గారు అని చెప్పేసి ఎప్పుడు ప్రార్థించామా. నేను గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజం బాగుండాలంటేనే కాదు, సమాజం బాగోవడం చాలా మంది మహనీయులు కృషి చేస్తున్నారు. కానీ కేవలం సమాజ సంక్షేమం కోసం ఇలాంటి జగద్గురువులు అవసరం లేదు. కొన్ని వేల ఏళ్ల సంస్కృతి అటువైపు, కొన్ని వేల ఏళ్ల ఫ్యూచర్ అటువైపు, రెండింటినీ నిర్మించడం కోసం ఇటువంటి జగద్గురువులు మనకు అవసరం. అటువంటి జగద్గురువులు ఇటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు, అటువంటి కుటుంబాలు, అటువంటి వ్యవస్థలు, అటువంటి సంస్థల్ని అనుసంధానం చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కోటి మందిని కనెక్ట్ చేయడం లక్ష్యంగా మేము సుజనహిత అని ఒక విభాగం పెట్టుకున్నాం. 1,000 మంది పవర్ఫుల్ సిటిజన్స్, 10 లక్షల మంది స్టూడెంట్ సోల్జర్స్, 1,00,000 మంది సోషల్ ప్రొఫెషనల్స్, తర్వాత 1000 స్టార్టప్స్. అటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాకు గురువుడి కూడా నిర్వహిస్తూ ఇంత దూరం వచ్చిన మాకు జగత్తులో అనుగ్రహం అటువంటి ఇనిషియేటివ్స్ కావాలని ప్రార్థిస్తూ
నుంచి ఐఫోకస్కి ఎటువంటి కండిషన్స్ లేకుండా సపోజ్ హరీష్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన మీరు మాట్లాడింది అంటే నేను మాట్లాడిన జగత్తున్న భాషలో వింట కోసం వచ్చాయన్నారు. రోజుకి వందల మంది చెప్పినటువంటి భాషలు చాలా ప్రశాంతంగా వింటుంటారు. ఆయన ఎప్పుడు ఆయన దగ్గరికి 100 మంది కలిసిన ఆయన ఏం కనిపిస్తుందంటే నాకు లీడర్ కనపడదు, ఒక తల్లి కనిపిస్తుంది హరీష్ రావు గారు. చాలా వెనకాల ఉండి సాధువున్న ఉపకార జ్ఞాని వేణుగోపాలాచారి గారు అసలు ఎంత సపోర్ట్ చేస్తారంటే ఐవోకస్ మమ్మల్ని అందరినీ మించినటువంటి ఆవేదన ఐవోకస్ మీద అనుకుంటున్నాను. వేణుగోపాలాచారి జిరాక్స్ తీసుకునే ఆర్టిఫిషియల్లే కానీ ఒరిజినల్గా క్యారెక్టర్ ఉన్నటువంటి మా పేరు సుభాష్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు ఇందాక సెక్రటరీ గారితో మాట్లాడుతూ క్వశ్చన్ వేశాను నేను, మీ సార్ స్పెషాలిటీ ఏంటని అడిగాను. సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా చూసి మా సార్ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారని చెప్పారు. తక్కువ రాత్రి 1 గంట దాకా పని చేస్తారు, మళ్ళీ 7:00 పేర్కొంటారు. ఇటువంటి వాళ్ళందరూ సుబ్బారెడ్డి గారు కానీ మా అత్యంత ఆత్మీయులు ఐఫోకస్ నుంచి చూస్తే ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ దాకా ఎనర్జీ పనిపోయినటువంటి గంగాధర శాస్త్రి గారు, మా తీవ్రవాద మిత్రుడు మన ఎంవీఆర్ శర్మ గారు, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఈ సభని మా వారి అనంతరం మేము తీసుకోవడంలో మన సహకరించినందుకు కృతజ్ఞతలు. మా వారికి गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। वंदे राजा वरुणात् देवो बृहस्पति वंद इंद्रश्चापितरा जय हो ऐफोकस, जय हो ऐफोकस, जय हो ऐफोकस। हर हर शंकर, जय जय शंकर। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अपार करुणा सिंधु ज्ञानदं शांतरूपिण श्री चंद्रशेखर गुरु प्रणमामि मुदान्ताः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपराम्। ఈరోజు ఇక్కడ ఐఫోకస్ సంస్థ తరఫున సుజనాలయం అనే ఒక నూతన భవనం ప్రారంభం చేస్తున్నారు. ఈరోజు శ్రీమతి వరంగల్ శివానందమూర్తి గారు అనేక దేశభక్తుల్ని దైవ భక్తుల్ని తయారు చేసి సామాన్య ప్రజల నుంచి పెద్ద అధికారులు అందరి మధ్యలో కూడా మన దేశానికి మనం మంచిగా సేవ చేయాలి, జీవితంలో జీతమే ముఖ్యమని ఉండకుండా జీవోద్ధారము జరగాలి, జీవనోద్ధారము జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడే కాకుండా ఉత్తరాంచల్ అంత దూర నార్త్ ఈస్ట్ అక్కడంతా కూడా వీళ్ళని భక్తుల్ని పంపించి హోమము పూజలు ఇవి చేయించి ఈ మన ప్రదేశం దక్షిణ భారతం ఏదైతే ఉన్నదో అది శాంతి భద్రతతో కూడిన ప్రదేశంగా వికాసానికి శాంతి అనేది ముఖ్యం, భద్రత అనేది ముఖ్యం. అందుకని ఈ ఆచార్య భూమి అయిన దక్షిణ దేశం
శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్య, తత్వాచార్య, ఆళ్వార్సు, నాణ్మార్సు, ఇట్లా మన భారతదేశానికి సనాతన ధర్మ సత్సంప్రదాయాన్ని పరిరక్షణ చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన ఈ దక్షిణ దేశంలో ఇక్కడ శాంతి భద్రతలు మంచిగా ఉండాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శివానందమూర్తి గారు జ్యోతిషం నేత్రముచ్యతే అంటారు. వేదానికి 6 అంగాలు: శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని అని 6 అంగాలు. ఎట్లా శరీరానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని కన్ను, ముక్కు, చెవి ఉన్నాయో, అలా వేదం యొక్క అర్థాన్ని, భావాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ 6 పుస్తకాలు చదవాలి మనం. ఆ జ్యోతిషం అనేది కన్ను మాదిరిగా అని చెప్పారు. వేదానికి కన్ను మాదిరి. వేదంలో చెప్పబడిన మంత్రాన్ని మంచి సమయంలో మంచి చోట్లో మనం పఠించి హోమాలు, పూజలు చేస్తే ఆ ఫలితాలు సరిగా మనకు అందుతాయి, సమగ్రంగా అందుతాయి. అందుకని ఎలా మనిషి యొక్క శరీరంలో కన్ను అనేది సర్వేంద్రియాణ నయనం ప్రధానం అని చెప్తారు. అలా శివానందమూర్తి గారు వ్యక్తిగతమైన వారికి ఏమి ఫలితాలు తెలుసుకోవాలో, నవగ్రహ శాంతి విషయాలు దానికి ప్రబోధన ఇస్తూ దేశం యొక్క జాతకాన్ని కూడా చూసి మనం లోకంలో భారతం అనేది మంచి గొప్ప స్థానంలో ఉండాలి, గౌరవమైన స్థానంలో ఉండాలి, మన పవిత్రతని మనం కాపాడుకోవాలి. దానికోసము ఆయన మంచి మంచి ఆఫీసర్లందరినీ కూడా ప్రబోధన చేసి వారిలో ఒక సంఘం తయారు చేసి ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి ఈరోజు ఒక పెద్ద సంస్థగా తయారైంది. అంటే ఆయన ఇచ్చిన ఒక ప్రేమ, వారు చేసిన సంకల్పము. లౌకికంగా మనం ఉద్యమం అనేది చేయాలి. ఉద్యమ కార్య సాధక అంటారు. అయితే మనం పని చేయకుండా ఫలితాలు ఎదురు చూడకూడదు. అందుకని ఫలితం కోసమే పని చేయటం అనేది కూడా భగవద్గీత తత్వం కాదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాని, మీ కర్తవ్యం మీరు చేయండి, అది భగవద్గీత సందేశం. ఇప్పుడు ఆయన కేసెట్ ఓపెన్ చేశారు. ఘంటసాల లాగా మంచి మధురమైన స్వరంలో భగవద్గీత కేసెట్ ఆయన ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా 2-3 నెలల ముందు ఇక్కడ రాఘవులు గారని విశ్వ పరిషత్ ఆయన వచ్చినారు. 20,000 మంది ద్వారా భగవద్గీత సమష్టిగా పారాయణ కార్యక్రమం పెట్టారు. దానికోసం గీతా జయంతి రోజు పెట్టారు. పెడితే మమ్మల్ని కూడా పిలిచారు. కానీ ఆ రోజు తిరుపతిలో ఒక గీతా జయంతి కార్యక్రమంలో అక్కడ ఉన్నావు. అక్కడ కూడా దీని గురించి చెప్పిన హైదరాబాద్లో చేస్తున్నారని ఆ రోజు అక్కడ చెప్పడం జరిగింది. అలా భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఎప్పుడు ఫలితాన్ని, అది కూడా ఏమి సద్య పరనిర్వృతయే అంటారు. వెంటనే మనకి మోక్షం కానీ సుఖం కానీ కలగాలి. ఈ రోజుల్లో ఫలితాన్ని, ఫలం ఆవిర్భాగం అనేది పూర్తి హోమం అయిన తర్వాత వస్తుంది ఆవిర్భాగం అనేది. అయితే ఈ కాలంలో ముందే అడ్వాన్స్గా ఫలితాలు రావాలనుకుంటుంది. అలా ఉన్నప్పుడు మన దేశం యొక్క వ్యక్తిత్వాన్ని మనం కాపాడాలి, విశిష్టతని మనం కాపాడాలి. దానికి మనసులో ధైర్యం ఉండాలి, సంకల్పం ఉండాలి, సత్సంకల్పం ఉండాలి. మనుషులకి అందరికీ అవసరాలు ఉంటాయి, కానీ మనుషులు అవసరవాదంగా ఉండకూడదు. మనుషులకి అవసరాలు ఉంటాయి, అది వేరు. తిండి కావాలి, వాహనం కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి. కానీ దేశాన్ని యొక్క నిరంతరమైన దీర్ఘకాల సంక్షేమం ఏది ఉంటుందో ఆ దీనికోసము
ఇప్పుడు ఆశీర్వచనం చేస్తారు, శతమానం భవతి శతాయ పురుషేంద్రియాన్ని. అంటే పూర్వ యుగంలో 1000 సంవత్సరాలు ఇవన్నీ బతికారు. దశవర్ష సహస్రాణి అని చెప్పి రాముల వారు 11,000 సంవత్సరాలు ఉన్నారనేది పూర్వయుగం. ఈ యుగంలో షోడశం వర్షం జీవతి, 116 వయసు అని సామవేదంలో అట్లా చెప్తారు. అందుకే మీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 116 అని మీరు సన్మానం అన్ని చేస్తారు. 116 అదండి మీరు ఇక్కడ చేస్తున్నది. ఆ చాందోగ్య ఉపనిషత్తులో చెప్పిన విషయం, చాందోగ్య ఉపనిషత్తులో చెప్పిన విషయాన్ని ఇక్కడ భారతదేశంలో, ఈ ప్రదేశంలో, ఆంధ్రదేశంలో అది ప్రచారంలో ఉంది. అందుకని ఈ మన ధర్మ సంస్కృతిని మనం కాపాడాలి. ఇదే అంటే ఎన్నో మార్పులు చేర్పులు ఈ దేశంలో ఉంటాయి, కానీ మన దేశాన్ని కాపాడేది మన సంస్కృతి, కుటుంబ సభ్యత, సదాచారం, శిష్టాచారం అంటారు. అదే సిస్టమ్ అంటారు, ఇంగ్లీష్లో సిస్టమ్ అంటారు వాళ్ళు. మనం చెప్పేది శిష్టాచారం. ఇది మా ఇంటి అలవాటు, మా దేశం, వీళ్ళు వాళ్ళనేది కాదు. చన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే, అందరికీ మంచిది కలగాలి. లౌకిక భాషలో వీళ్ళు ఇంక్లూసివ్ గ్రోత్ అంటారు. వీళ్ళు చెప్పేది ఎవరిని వదిలిపెట్టలేదు. ఈ వికాస జరుగుతున్నప్పుడు వీళ్ళకి వికాసం కలగలేదు, వాళ్ళే కలగలేదు అనేది కాదు, అందరూ లాభాన్వితులవుతారు అనేది వాళ్ళ యొక్క సామాజిక తత్వం ఉంటుంది. ధర్మాన్నే వారు వేరు పదంతో చెప్తారు. ధర్మం అని చెప్పేదాంట్లో కొంచెం ఏదో సంకోచమో ఏదో ఉంటుంది. అందుకని వీళ్ళు ధర్మం యొక్క దీంట్లో అట్లా మన దేశంలో ప్రతి గ్రామంలో కూడా సర్వే జన సుఖినో భవంతు. గుడిలో పూజ చేసి ఏం చెప్తారు? ఆశీర్వచనం చెప్తాం. అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధి వస్తు వీళ్ళు చెప్తారు. తథాస్తు అంటారు పండితులు. ఒక్కొక్క ధర్మం చెప్తూ వస్తారు. దేశోయం నిరుపద్రవం వస్తు, ఈ దేశం వారికి ఉపద్రవం ఉండకూడదు, తథాస్తు అంటారు. అయం ధర్మ, ఇప్పుడు చేస్తున్న ధర్మం అనేది రాజాధార్మిక వస్తువు అని చెప్తారు. అంటే రాజు ముఖ్యం కనుక రాజు ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ధార్మికంగా ఉండాలని చెప్పి ఆ కోరికలన్నీ మనం పూజల్లో చేస్తుంటారు. అలా ధర్మం అనేది ఈ లోకానికి ముఖ్యమైన విషయము. ఆ ధర్మం యొక్క వ్యాఖ్యానం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారనేది ఇప్పుడు మనం చూడాలి. దానికి మనం మన సంస్కృతిని కాపాడటానికి మనం చాలా కృషి చేయాలి. సమాజం కోసం ఇక్కడ చేస్తున్న విషయం, ఇప్పుడు ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత ఒక వేద పాఠశాలకు వెళ్తున్నాం. అక్కడ శాస్త్రాల గురించి అదని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇది ప్రాకారం అంటే కాంపౌండ్ వాళ్ళు మంటపాలు ఇవి అంటే భద్రంగా చూస్తే లోపల గర్భగుడిని మనం మంచిగా చూసుకోవచ్చు. దానికి గోడని మంచిగా కట్టాలి, ప్రహరీ చెప్తారు అలా దీన్ని మంచిగా కట్టాలి. సేతు ఏంటి ధర్మానికి సమాజానికి ఉండే సంబంధాన్ని మనం చెప్పాలి. సమాజ హితం కోసమే ధర్మం అనేది ఉన్నది. శాస్త్రానికి చట్టానికి ఎలా సంబంధమో అది కూడా మనం బాగా తెలుసుకోవాలి. చట్టము, సమాజము, శాస్త్రం దీని గురించి సరైన అవగాహన ఉండి మనం పరస్పరం జాగ్రత్తగా అందరూ కలిసి పనిచేసి దేశ హితాని కోసం అందరూ కలిసి పనిచేయాలి. ప్రాచీనమైన ధర్మాన్ని మీరు కాపాడుతున్నారు ఈ ప్రదేశంలో. అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఆంధ్రదేశంలో సనాతనమైన ధర్మాన్ని మీరు కాపాడుతున్నారు. అంటే కంచిపట్టం తరఫున అక్కడక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. నార్త్ ఈస్ట్ అక్కడ జరుగుతాయి. పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనే అక్కడికి వచ్చి ఐ హాస్పిటల్ ఓపెన్ చేశారు. శంకరదేవ నేత్రాలయాన్ని ఓపెన్ చేశారు. పూర్వ తిరుపతి బాలాజీ మందిర్, తూర్పు కోసం ఒక తిరుపతి అది ఇంకా భవ్యంగా జరుగుతున్నది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 10 లక్షలు అప్పుడు తీసుకొని, అంటే మూల మందిరం నుంచి కొంత డబ్బు తీసుకొని అది ప్రారంభించాలని. ఆ గుడి ఇప్పుడు మంచిగా జరుగుతుంది. జనవరి 1వ తారీఖు అంటే 30,000 మంది 40,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. అక్కడ అది గొప్ప విషయం. ఆఫీస్లో అది అక్కడ ఇప్పుడు వేద పాఠశాల కూడా ప్రారంభం చేయబోతున్నాము. భవన నిర్మాణం అయింది. విద్య, వైద్యం, వేదం దానికోసం అది. అంటే ఇంతవరకు ముందు శంకర నేత్రాలయ చెన్నై లేదు, సిఎంసి వేలూరు, అంత దూరం రావాల్సింది ఉండేటప్పుడు ఈ కంటి ఆసుపత్రి అక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు అక్కడే సౌకర్యాలు ఉన్నాయి. లేకపోతే 2 రోజులు రైల్లో ప్రయాణం రావాలి, చాలా ఖర్చు, భాషా సమస్య, ఇంకా మరి పెద్ద అనారోగ్యం అంటే అంత దూరం రావడం కూడా కష్టం. అందుకని అక్కడ ఈ ఐ హాస్పిటల్, దేవస్థానం, చాలా మంది ఇక్కడ వాళ్ళందరూ సేవ చేశారు. అక్కడ ఆంధ్ర వాళ్ళందరూ సేవ చేశారు, తెలుగు వాళ్ళు చేశారు. తర్వాత సిక్కిం అని ఒక ఊరు, ఇక్కడ నుంచి రామారావు అని ఆయన గవర్నర్ అని చేశారు. అక్కడ ఒక స్థలం ఇచ్చి అక్కడ శివాలయము, ఆంజనేయ స్వామి గుడి కట్టి అక్కడ ఒక వేద పాఠశాల, నేపాళానికి చెందిన వాళ్ళు అక్కడ వచ్చి చదువుతారు. అలా సిలిగురి అని ఒక ఊరు, చిక్కన్ ఎక్కంట. అంటే శివానందమూర్తి గారు దేశం యొక్క భద్రత గురించి కూడా చాలా ఆఫీసర్లతో ఇంత మంచి మంచి ఆలోచనలు చెప్పేవారు. ఆయన పోలీస్ ఆఫీసర్లు మిగతా వాళ్ళంతా మంచి మంచి చెప్పేవారు. అక్కడ ఆ చోటు సిలిగురిలో ఒక వేద పాఠశాల జరుగుతుంది. అంటే దేశం యొక్క వికాసంలో ధర్మానికి ఒక అభిమానం అనేది ఉంటుంది, ఆదరణ అనేది ఉంటుంది. అలా దేశ వ్యవస్థలో ఉండే వాళ్ళకు కూడా ధర్మం పట్ల అభిమానం అనేది పెరిగితే 2 కలిసి మంచిగా ఉంటుంది. దానికోసమే ఇలాంటి ప్రయత్నాలన్నీ జరుగుతాయి. అండమాన్ పోర్ట్ ట్రయల్లో ఇప్పుడు ఒక నేషనల్ ఇంటగ్రేషన్ హాల్ కట్టేదానికి ఆ ప్రయత్నం జరుగుతుంది. స్థలం గోవా ఇక్కడ 1510 నుంచి 1960 వరకు 450 సంవత్సరం అక్కడ పాశ్చాత్య అధికారం అక్కడ జరిగింది. దాని మూలాన ఎన్నో మన సంస్కృతిలో ఎన్నో మార్పులు అయినాయి, ఇక్కడ ఇబ్బందులు అయినాయి. అక్కడ గోమంతక్ బాలాజీ మందిర్ అని శంకర మఠము అక్కడ కట్టి వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ కట్టడం అయింది. అది మంచిగా జరుగుతుంటుంది. అక్కడ చాలా గుడిలు ఉన్నాయి ఆ ఊర్లో. అక్కడ గుడి ఉందనే విషయం బయట లోకానికి పెద్దగా తెలియదు. ఏదో 2 విషయాల గురించి తెలుసు, కానీ అక్కడ గుడి గోపురాలు ఎన్ని ఉన్నాయనే విషయం గోవా గురించి బయట ప్రపంచానికి తెలియదు. అందుకని అది ప్రచారం చేయాలనేది, ప్రచారంతోనే పని అయిపోతుంది అనేది కాదు. సనాతన ధర్మంలో ప్రచారం అనేది చివరికి వస్తుంది. ప్రచారం నుంచి ప్రారంభం అయ్యేది కాదు. లౌకికం అంటే ప్రచారం నుంచి ప్రారంభం అవుతుంది. ధార్మికం అంటే ప్రచారంలో పర్యవసానం అవుతుంది. అంతేగాని అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణ ముందు మనం చదువుకోవాలి. 2వది అర్థం చేసుకోవాలి. 3వది మనం ఆచరించాలి. మనం ఆచరించి మంచి సత్ఫలితాలు ఏం పొందినామో ఆ మంచిది మన వరకే పెట్టుకోకుండా 10 మందికి పంచిపెట్టాలి. అప్పుడు ప్రచారం అనేది 4వ స్థాయిలో వస్తుంది, 4వ విషయంగా వస్తుంది. మెట్లలో 4వ మెట్టు. అలా గోవాలో మన ధర్మం ఇంత గుడిలు ఉన్నాయని, అంటే అన్ని గుళ్ళల్లో కూడా అక్కడ 2 గుళ్ళు ఉంటుంది. 500 గుడి ఉందంటే 2 గుడి అంటారు. నాగేశ్వర మందిరు, ఎదురు మందిరు చెప్తారు. ఇది కొత్త గుడి అండి, ఇది పాత గుడి అంటారు. గోవాలో అంటే అక్కడ జరిగిన చరిత్ర విషయాలు అక్కడ గుడి. ఈ గుడిని కట్టేంతా మేము ఈ దూర దేశంలో చేస్తాము, కానీ షిల్లాంగ్లో ఒక విఘ్నేశ్వరుడు గుడి కట్టాం. అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, కంచికామకోటి విద్యాభారతి స్కూల్ అని అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేర్పిస్తాం. ఈ గుడి కట్టేది ఎక్కడ అసలు లేదో అక్కడ
ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో గుడి కట్టాలని ఆ ప్రయత్నం ఉంది. పరశురామకుండ అని ఒక ఊరు అక్కడ. అంటే ఆ కాలంలో కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా ఇంత సౌకర్యాలు లేనప్పుడు ఈ తెలుగు భాషకి చెందిన వాళ్ళు ఇంత చేశారు. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు, అమెరికా అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళు ఇలాంటి ఉద్యమం కూడా తీసుకుంటే అన్ని చోట్ల గోపురాలు కట్టే అవకాశం కొత్త కృష్ణదేవరాయలు చేయవచ్చు, మన వాళ్ళు చేయవచ్చు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో గుడి కట్టేదానికి ప్రయత్నం. కానీ దక్షిణ దేశంలో ఈ గుడి అంతా ఎక్కువ కట్టేది లేదు. ఉన్న గుళ్ళు జీర్ణోద్ధారణ చేసి కుంభాభిషేకం పూజలు చేయించండి. హరీష్ రావు గారికి వచ్చినప్పుడు అది చెప్పిన 98వ సంవత్సరము మన జయేంద్ర సరస్వతి స్వామి వారు గురువు గారితో కలిసి తెలంగాణ ప్రాంతానికి పర్యటన చేశారు. అప్పుడు మనమే ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, కానీ మనమే స్వామివారితో మాట్లాడు, మీరు తెలంగాణలో పర్యటన చేయాలి, ఎందుకంటే వారి పాదం ఇక్కడ పడితే ఇక్కడ మంచిది కలుగుతుంది అనేది మన అభిప్రాయంతో వారితో మనం కోరటం అయింది తెలంగాణ పర్యటన కోసం. ఎందుకంటే మనకు ఎక్కడెక్కడ కొంచెం వెనకబడిన ప్రదేశాలు ఉంటాయి, అంటే ఆర్థికంగా వెనకబడిన ప్రదేశం కావచ్చు, శాంతి భద్రతలో వెనకబడిన ప్రదేశం కావచ్చు, లేదు మానసిక మనస్తత్వంలో వెనకబడిన ప్రదేశం కావచ్చు, దూరమైన ప్రదేశం కావచ్చు, మనసులో భూమిలో పక్కన ఉన్న మనసులో దూరమైన ప్రదేశం కావచ్చు. ఇక్కడంతా మంచిది జరిగితే, మంచి ఆశీర్వచనాలన్నీ ఉంటే ఆ ప్రదేశం బాగుపడుతుందని ఉద్దేశంతో ఇక్కడ స్వామివారితో చాతుర్మాసం కోసం వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత చాతుర్మాసం పూర్తయింది హరిహర కళాభవన్లో. అప్పటి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ 10 మంది వచ్చినారు, చాలా మంది అందరూ వచ్చి మీటింగ్ అయింది. పిల్లి నరసింహరావు గారు, జగన్ కృష్ణారావు గారు అందరూ వచ్చినారు. వచ్చి మీటింగ్ వేద సభలు అన్ని జరిగినాయి. ఆ తర్వాత మనం చెప్పాం తెలంగాణకి స్వామివారు రావాలి. అప్పుడు మనం చెప్పిన మాట తిరుపతిలో కాంతి, తెలంగాణలో శాంతి అని అప్పుడు చెప్పాం. అంటే తిరుపతిలో కాంతి అంటే తిరుపతి డెవలప్మెంట్ చేసినప్పుడు అది ఊటీ కొడైకానల్ లాగే కొత్త కొత్త భవనాలు కట్టేది కాదు. డెవలప్మెంట్ అనేది అంటే ఏ ప్రదేశాన్ని ఎలా డెవలప్ చేయాలో అలా చేయాలి. అందుకని తిరుపతిలో కాంతి అంటే ధార్మిక వర్చస్సు ముఖ్యం. ఏదో రాత్రి పడుకునేదానికి భోజనానికి వసతి కావాలి, అంతేగాని ఆయన డబ్బిస్తారు ఈయన కట్టిస్తారని చెప్పి అలా కట్టించుకుంటూ ఉంటే ఆ స్వరూపం మారిపోతుంది. మన దేశంలో స్వరూపము, స్వభావము, స్వధర్మం 3 ముఖ్యం. మన దేశంలో స్వరూపం బొట్టు పెట్టుకోవటం ఇదన్నీ ముఖ్యం. మన దేశంలో స్వధర్మం ముఖ్యం. ఇక్కడ స్వభావం, మంచి స్వభావం, అందరూ కలిసి పనిచేయటం అనేది ముఖ్యం. అందుకని అప్పుడు చెప్పి అప్పుడు ఆ టీడీపీ ఒక ఆయన దొరైన ఉండేవారు. దాంతో సోమవారం అడిగారు, నేను ఇట్లా బాలస్వామి చెప్తున్నారే ఇక్కడంతా రావాలని చెప్తున్నారే, మీ అభిప్రాయం ఏమని. ఈ వీరయ్య నాన్నగారు వెంకటేశ్వరుడు ఆయన కూడా స్వామి తర్వాత వెళ్ళవచ్చు, వద్దని చెప్పలేదు. కాకతీయ వెళ్ళొద్దని చెప్పలేదు, తర్వాత వెళ్తాం కానీ మనం చెప్తాం స్వామి ఇచ్చారు వస్తే చాలా తర్వాత సోమవారం వస్తామని చెప్పి చాలా ఊళ్ళు చూసినాము. అప్పుడు ఇవన్నీ వచ్చినాము. అప్పుడు సిద్దిపేట కూడా వచ్చినాం, జగత్యాల ఇవన్నీ చూస్తూ అప్పుడు ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండే అప్పుడు ఆ భోగేశ్వర స్వామి గుడికి మన గణపతి స్థపతి గారు చెప్పారు, ఒక మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, మంచి వృత్తిగా ఉన్నారు, ఆయన గుడి జీర్ణోద్ధారణ చేయిస్తున్నారు, మీరు ఇక్కడ వస్తే ఆయనకి సంతోషంగా అనుకుంటారు, రావాలి అని చెప్పారు. చెప్తే ఆయన ఏర్పాటు చేసి ఆ భోగేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళారు. అక్కడ కొంచెం బురదలుగా ఉంటే రాయన్ని వేసి బాగా సౌకర్యంగా చేసి ఆ గుడికి తీసుకెళ్ళారు. ఇప్పుడు మంచిగా దాన్ని చేసి ఇప్పుడు కొత్తగా యాదాద్రి వరకు భోగేశ్వర స్వామి గుడి ప్రారంభమై ఇప్పుడు యాదాద్రి వరకు అలా
ఈ తెలంగాణ ప్రాంతం ఇప్పుడు చూసినాం. మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, ఆదిలాబాదు, బాసర, ఒక రామయ్య గారు ఆయన వచ్చినారు. అప్పుడు హోమాలన్నీ అక్కడ బాసరలో చేసి 3 రోజులు హోమం యాగం అంతా చేసి అక్కడ అలా ఈ ప్రదేశం బాగుపడాలి. వేములవాడ వెళ్ళాము. అప్పుడు దానికి కాళేశ్వరం, ముక్తేశ్వరం ఇవన్నీ చూసాం 10 రోజులు. అప్పుడు ఈ బతుకాలమ్మ పండగ, అప్పుడు నవరాత్రి ముందు అది చూసినాము. ఇక్కడ ఆ గ్రామంలో చేస్తూ ఉంటే అదంతా చూసినాము. అలా ఈ తెలంగాణ ప్రాంతం అనేది భక్తి భావంలో చాలా గొప్పగా ఉన్నది. అంటే మీకు మధ్యకాలంలో మీకు ఈ శాస్త్ర సంప్రదాయ వ్యవస్థల్లో సహాయ సహకారాలు తక్కువ దొరికినప్పటికీ కూడా మీరు గట్టిగా భక్తి శ్రద్ధలతో ఉండి ధర్మ విశ్వాసాన్ని కాపాడుతూ వచ్చినారు కనుక ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు చాలా మంచి చేయడానికి మీకు మంచి అవకాశాలు వచ్చాయి. అంటే అనుసృతి ముఖ్యం. సౌకర్యాలు సమయాన్ని బట్టి వస్తాయి. ఆ ధార్మికమైన నమ్మకాన్ని మీరు వదలలేరు. అది ఎన్నో ఇబ్బందులకి మీరు మధ్యలో మీరు ఉన్న ఈ భక్తి శ్రద్ధలు అనే దాంట్లో మీరు దృఢ సంకల్పంతో ఈ తెలంగాణ ప్రాంత జనాలు ఉన్నారు కనుక ఇప్పుడు మీకు సౌకర్యాలన్నీ దొరికినప్పుడు మీరు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేది కానీ, ఉత్సవాలు చేసేది కానీ, బ్రాహ్మణ పరిషత్ చేసేది కానీ, ఇలాంటి మంచి పనులు చేయడానికి మీకు మంచి అవకాశం వచ్చింది. దానికి ఇలాంటి ఐ ఫోకస్ అనేది ఐ అనేదాన్ని ఐఎం అనేదాన్ని ఫోకస్గా పెట్టుకోకుండా వి అంటే మనం అనేదాన్ని ఒక ఫోకస్గా పెట్టుకొని అంటే సమాజ నేతృత్వం కావాలని మనం చెప్తాం. నేను చెప్పాలి స్మార్ట్ సిటిజన్ అని ఎప్పుడు సరదాగా చెప్పిన మాట ఇంకా గుర్తుపెట్టుకున్నారైనా. స్మార్ట్ సిటీస్ సౌకర్యాలకి సౌకర్యం మనుషుల్ని సోమని చేయకూడదు. మనుషుడికి సౌకర్యం కావాలి, అవసరం. కానీ చేతితో చేయవలసిన పని మనం చేయగలిగే పనులన్నీ కూడా ఈ మిషన్ వచ్చిన తర్వాత అన్ని ఇప్పుడు రోబోట్ అంటారు. రోబోట్ లేదు రిమోట్ ఇలా చెప్తారు. అన్ని రిమోట్తో పని అవుతుందా, రోబోట్తో పని అవుతుందా అది కాదు. అందుకని మనం చేయాల్సిన జపం అది మిషన్ చేస్తుందా. జపాన్ లెక్క పెట్టుకునే దానికి మిషన్ పెట్టుకుంటారు ఈ రోజుల్లో. 10,000 జపం అయిందని అది. కానీ జపం మనమే చేయాలి, పారాయణం మనమే చేయాలి. అందుకని మనం చేయాల్సిన పనిని మనం చేయాలి. వికాసం అనేది కొద్దిగా జరుగుతుంది. దేశంలో వికాసం జరుగుతుంది, సమగ్ర వికాసం జరగాలి. అంటే ఇప్పుడు భక్తి కోసం జరుగుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, రోడ్డు వేసేది కానీ, బిజిలీ కానీ అలాంటి సౌకర్యాలు జరుగుతుంది. కానీ కుటుంబం వ్యవస్థ ఆయన చెప్పారు, ముఖ్యమైన ఆయన ఏం చెప్పినారంటే హమారా కార్య సంస్కృతి ఇస్ ప్రకార్ కా హై. మా యొక్క వర్కింగ్ కల్చర్ ఇలా ఉంటుందంట. మనం చెప్పేది ఏమంటే కార్య సంస్కృతి హై, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ కార్య సంస్కృతితో పాటు సంస్కృతి కా కార్య జరూరీ హై. మనకు కల్చర్ కోసం ఈ దేశంలో పని జరగాలి. కల్చర్ అంటే ఏదో గుడి మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థ, పిల్లల్ని పెంచేది, భార్య భర్త మధ్యలో ఐకమత్యంగా ఉండేది, వారి వారి కర్తవ్యాన్ని గౌరవంగా అనుకునేది. ఎందుకు వంట ఇంట్లోనే పెట్టారు, తనకి ఎక్కడ తీసుకెళ్ళలేదు, స్టేజ్లో తీసుకెళ్ళలేదు, మైక్ లేదు కానీ, లేదు మగవాళ్ళని అనుకునేది కానీ, అలా వారు ప్రకృతిలో అప్పుడప్పుడు అందరికీ అవకాశాలు ఉంటాయి. ఇది ఒక సర్కిల్. ప్రకృతి అనేది, నేచర్, సృష్టి అనేది తెలియదు. ఒక సమయంలో ఆ సందర్భంలో అందరికీ ప్రాముఖ్యత ఉన్నది. పెద్ద వయసు వాళ్ళకి ఒక సందర్భంలో ప్రాముఖ్యత, చిన్న వయసు వాళ్ళకి ప్రాముఖ్యత, ఆడవాళ్ళకి ప్రాముఖ్యత, మగవాళ్ళకి ప్రాముఖ్యత. ఎవరిని మన కల్చర్ ఇగ్నోర్ చేయలేదు. మన భారతీయ సంస్కృతి అనేది ఎవరిని దూరం పెట్టలేదు, అందరినీ దగ్గరికి తీసుకొచ్చేది భారతీయ సంస్కృతి. కానీ ఎవరిని దూరం పెట్టేది మన సంస్కృతి కాదు. అభిమానమే దీంట్లో ముఖ్యంగా ఉంటుంది. మనం అభిమానానికి బదులుగా స్వాభిమానం అని తీసుకునేస్తాం. దాంట్లో
స్వాభిమానం అనేది ఉండాలి, దానికి ఏదో అప్పుడప్పుడు సమయానికి ఉండాలి. అంతే, దానికన్నా ముఖ్యం అభిమానం. అందరిలో మన ప్రేమ స్నేహం అందరికీ సహకరించాలి అనే విషయాన్ని మనం తీసుకోవాలి. అలా దేశంలో ధర్మం అనే దానికి, ధర్మం అంటే హిందూ మతం మాత్రమే కాదు అని చెప్పేది, మానవ ధర్మం కూడా తగ్గిపోయింది ఈ కాలంలో. మను ధర్మం ఉన్నది, మానవ ధర్మం కూడా తగ్గిపోయింది. అందుకని ఈ మానవ ధర్మం తగ్గిపోయినప్పుడు ఈ మానవ ధర్మం కోసము అందరూ సహకరించాలి. సర్కారు ప్రభుత్వ పరంగా కానీ, మనుషులు వ్యక్తిగతంగా కానీ, ఇంకా సంస్థలు కానీ, మఠ మందిరాలు గారు అందరూ కలిసి చేయాల్సిన పని ఉన్నాయి. 1947లో స్వతంత్రం వచ్చినా కూడా ఆ స్వతంత్రం యొక్క డెఫినేషన్, వ్యాఖ్యానాన్ని మనం సరిగా తెలుసుకోవాలి. స్వతంత్రం అంటే వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయటం అనేది కాదు స్వతంత్రం. స్వతంత్రం, తంత్రం అంటే శాస్త్రం అంట. తర్కం తంత్రేణ విదుష, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, చెన్నై సంస్కృత కాలేజీ తెలుగు. అలా ఇప్పుడు వారం రోజులుగా ఒక ప్రోగ్రాం అక్కడ స్కందగిరి సనాతన ధర్మ పరిచయం అని ఒక ప్రోగ్రాం అన్ని చేసి వస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిచయం, సాహిత్య పరిచయం, భారత సుభారత, శుశ్రూష, సుజనహిత. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేసి వచ్చినాను. సాహిత్య పరిచయం, యోగ పరిచయం, ఆయుర్వేద పరిచయం, చరిత్ర పరిచయం, దేవి ప్రసాద్ గారు. అలా ప్రజల వద్దకు ధర్మం అది. దానికోసం అంటే భారతీయులందరూ కూడా భారతదేశం అంటే ఏమి, సనాతన ధర్మం అంటే ఏమి అని ఒక లక్ష్యం, అంటే ఒక స్కెచ్ తెలుసుకోవాలి. వాళ్ళు ప్రాథమిక జ్ఞానం ఉండాలి వాళ్ళు. దానికోసం ఇక్కడ స్కందగిరిలో పద్మనాభ నగర్లో వారం రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపన్యాసం ఇస్తారు. సంగీత పరిచయం అది ఇచ్చారు. అట్లా అది ముందు చేసినాం. 98వ సంవత్సరం వచ్చినప్పుడు గణపతి స్థపతి గారి ద్వారా శిల్ప పరిచయం అని పెట్టారు. 600 మంది స్టూడెంట్స్ వచ్చారు. రైల్వే స్కూల్, భారతీయ విద్యాభవన్ స్కూల్ అందరూ వచ్చారు. అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి పటం రాసినారు. శిరస్సు, ముఖము, కంఠము, ఉరస్సు, కడ్డి, ఊరు, పాదము ఎంత కొలత ఉండాలి, ఇవన్నీ ప్రపోర్షనేట్ ఎలా ఉండాలి, అంగుళం అంటే ఏమి, ఇదంతా మనం నేర్చుకున్నాం. అంటే మనం మన ప్రజల్లో శ్రద్ధ ఉన్నది, విజ్ఞానం కావాలి. సనాతన ధర్మం హిందూ మతంలో సబ్జెక్ట్ ఉంది, ప్రజెంటేషన్, డిస్ట్రిబ్యూషన్. ఈ రోజుకి అవసరం. ప్రజెంటేషన్ అంటే అందరికి విరుదులిచ్చేది కాదు, మంచిగా అందంగా మనం చెప్పాలి. సులభంగా వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు, వాళ్ళకి శ్రద్ధ కలిగేటట్టుగా మంచిగా ఉపన్యాసాలు అక్కడక్కడ చెప్పి కల్చరల్ స్కూల్స్ మనం చాలా రెడీ చేయాలి. శనివారం ఆదివారంలో వాళ్ళకి మనం పెద్దవాళ్ళ శిక్షణ వచ్చి 5 శతకాలు ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ అనువాదం పెట్టి సుమతి శతకము, వేమన శతకము, కాళహస్తీశ్వర శతకము, కుమార శతకము, కుమారీ శతకం, ఇవన్నీ ప్రచారం చేస్తాం. మాతృభాష అనేది మరవకూడదు. అది తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడం కావచ్చు, ఏ భాష అయినా సరే వారి వారి మాతృభాషని మరవకుండా. అలా తమిళనాడులో 50 లక్షల మంది ఉన్నారు తెలుగు భాషకి చెందిన వారు. వాళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా పంపిస్తూ వాళ్ళల్లో, అంటే 50 లక్షలు అంటే సాధారణ సంఖ్య కాదు కదా, ఇంకా ఎక్కువ ఉంటారేమో తెలియదు. తక్కువ లేదు, 50 లక్షలు తక్కువ లేదు. అన్ని జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆంధ్రదేశం చూపిస్తూ తెలుగు భాషా ప్రచార సమితి అని, హిందీ భాషా ప్రచార సమితి లాగా వాళ్ళందరూ కూడా చదవటానికి అదన్నీ నేర్పిస్తే అది దక్షిణ దేశంలోనే ఆ తెలుగు భాష వాళ్ళని వాళ్ళు ఇంకా చాలా పెద్ద స్థానానికి వచ్చేదానికి, అన్నిటికీ సంస్కృతిలో చాలా పని చేసేదానికి అవుతుంది. ఈ సంస్థ ద్వారా చాలా సేవాభావాన్ని మనం బాగా తీసుకురావాలి.
అహంభావాన్ని మనం వదిలేసి సేవాభావాన్ని మనం పెద్దగా తీసుకురావాలి. దానికి ఎవరి పరిధిలో ఎంత చేసేదానికి అవుతుందో, కొంచెం కావచ్చు పెద్దగా కావచ్చు, సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ మన దేశాన్ని కాపాడటానికి, మన ధర్మాన్ని కాపాడటానికి ఇలాంటి సంస్థల ద్వారా ఇది అన్నిటికీ ఎవరికి పోటీ అనే విషయం అనేది, అందరికీ సహకరించేదే ధర్మం అనేది, అందరికీ సహకారంగా ఉండేదే ధర్మం అనేది. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం గుప్తంగా పెట్టుకుంటే అది మనకి నష్టమవుతుంది, సమాజానికి నష్టమవుతుంది. అందుకని ధర్మ ప్రచారం అనేది ఇంత గొప్ప విషయాన్ని మన చేతిలో పెట్టుకొని భగవద్గీతలు పెట్టుకున్నాము, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, నీతి శాస్త్రము, పంచతంత్రము, ఎన్నో భరతనాట్యము, శిల్పము, ఆయుర్వేదము, సాహిత్యం, మంత్రశాస్త్రము ఎన్ని ఉన్నాయి మన దగ్గర, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ ఉన్నారో అక్కడ మనం అట్లా డెవలప్ చేయాలి. అందుకే ఇక్కడ మనం కొత్త గుడి కట్టే బదులుగా దక్షిణ దేశంలో ఉండే గుడిలో మంచి వ్యవస్థ, మంచి అర్చకులకి సౌకర్యాలు, ఓటు, నైవేద్యం చేసేదానికి సన్నాయి, దానికోసం ఒక పాఠశాల అక్కడ చేస్తున్నాం తిరుపతి పక్కన. ఇప్పుడు మహబూబ్ నగర్ వచ్చినప్పుడు అక్కడ కలెక్టర్ గారు కూడా మాట్లాడాం. అక్కడ కూడా శిల్ప పాఠశాల, నాదస్వర పాఠశాల, అలా మన కల్చర్కి సంబంధించిన చిన్న చిన్న ధార్మిక్ నర్సరీ ప్రోగ్రామ్, ధార్మిక్ నర్సరీ అలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే 5 సంవత్సరం 10 సంవత్సరంలో ఇక్కడ ఉండే గుడి అన్నీ కూడా మంచి ధర్మ కేంద్రంగా, సేవా కేంద్రంగా, మనుషులందరినీ ఐకమత్యం తీసుకొచ్చే కేంద్రంగా అన్ని బాగుంటుంది. గ్రామ దేవాలయాలు మన సనాతన సంస్కృతిలో ముఖ్యమైన కేంద్రం. గ్రామంలో చూస్తే ఎల్లమ్మ గుడి అంటుంది, ఏదో ఒక రాయి ఉంటుంది, దానికన్నీ పూజలన్నీ చేస్తారు. రక్షాబంధనం అని చేస్తారు అక్కడ, ఇక్కడ కూడా ఉంటుంది. అప్పటికే ఆ 10 రోజులు వీళ్ళు బయట ఊరికి వెళ్ళకూడదు అదన్నీ చెప్తారు అక్కడ. ఇలా జాతరలన్నీ చేస్తారు. గంగా నది అక్కడ ఉన్నది ఉత్తరదేశంలో, ఇక్కడ గంగమ్మ గుడి ఇక్కడ ఉంటుంది, భారతీయ సమైక్యత. ఇక్కడ ఈ గ్రామ దేవాలయంలో, అక్కడైతే తమిళనాడులో అయితే మహాభారత కథ వినిపిస్తారు. 90 రోజులు కూడా ఒక సమయంలో చేస్తారు, ఎప్పుడు కాదు చేస్తారు. నా వేషం అన్ని వేసుకుంటారు, నీతి నాటకం వేషం. అర్జునుడు తపస్సు అంటారు. అర్జునుడు తపస్సు అంటే ఆ వేషం వేసుకున్న మనిషి కూడా కొన్ని రోజులు వ్రతం పాటించారు. ఆ తపస్సు వేషం వేసుకుంటారంటే దీనికి ఇక్కడ తెలుగు వాళ్ళు అక్కడ వెలటూరు అని ఒక ఊరు ఉంది, అక్కడ తంజావూరు పక్కన. తెలుగు వాళ్ళు అక్కడ నరసింహస్వామి జయంతి చేస్తారు. అంటే అది వ్రతం నియమాలు ఉండి చేస్తారు అట్లా. అలా ఎంటర్టైన్మెంట్ అనేది మన భారతీయ సంస్కృతిలో క్రమశిక్షణాయుక్తంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో సమయం గడపడం, సమయాన్ని మంచిగా గడపాలి. సమయం గడపడంటే మనం నిద్రపోయినా సమయం గడిచిపోతుంది. కాలహ సకృదభ్యేతి, సమయం అనేది ఒకసారిగా వస్తుంది, అది గడిచిపోతుంది. కానీ అది సత్సంగంగా ఆ కాలం అనేది సదుపయోగం అవ్వాలి. అందుకు ఈ ధర్మం గురించి ఒక శ్రద్ధ, భక్తి ఉంటేనే ఆ సమయాన్ని మనం సదుపయోగం చేసే అవకాశం ఉంటుంది. ఆయన చెప్తారు, యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తన. అది మనం ఆ సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటేనే మనకు ఇహ జన్మ కానీ రాబోయే జన్మలో కానీ అన్ని మంచిదిగా జరుగుతుంది. ఈ ఉద్యమం, ఆయన శివానందమూర్తి గారి ఉద్యమం అనేది మీరందరూ కూడా భక్తి శ్రద్ధయుక్తమైన వాలంటీర్స్ అందరూ, చదువుకున్న వాలంటీర్స్ అందరూ కలిసి ఇలాంటి ఎంతో స్కీమ్స్ అన్నీ చెప్పారు. ఇది మనకి దేశానికి ముఖ్యమైన విషయము. దేశ చరిత్ర ఎవరో చెప్పి మనం తెలుసుకునే పరిస్థితి ఈరోజు.
ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో చెప్పింది వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో ఎంత వారికి దీంట్లో పరిజ్ఞానం ఉందో మనకు తెలియదు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంగ్లీష్ భాష మనం చదువుతాం, కావాలి అది, అంటే అది వ్యాపారం కోసం విదేశ సంబంధం కోసం కావాలి. కానీ మన ఆలోచనలు మన మాతృభాషలో, మన ధార్మికమైన భాష, ధర్మానికి సంబంధించిన భాష సంస్కృత భాషలో, తెలుగు భాషలో ఉండాలి. కానీ ఆలోచన విధానాలన్నీ కూడా దానికే ఉట్టంకిత విద్యారణ్య ట్రస్ట్ అని మన కంచి మహాస్వామి వారు ప్రారంభం చేసి ఇప్పుడు జరుగుతున్నారు. సంస్కృత భాషలో ఏమేమి శిలాశాసనాలు ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇండోనేషియా, బాలి, అక్కడ ఒరిస్సా అన్ని చోట్ల కూడా ఏమేమి మంచి పనులు చేశారు. నేపాల్ ఇక్కడంతా చేసింది మన భారతదేశంలో చేసిన ధర్మాన్ని BCAD అని సమయం పెట్టుకుని 10 పుస్తకాలు వచ్చాయి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో సహా. అంటే పెద్దస్వామి వారికి ఇన్స్క్రిప్షన్ అంటే చాలా ఇష్టము. ఆయన చదివేస్తారు, గోడలు నోటీస్ బోర్డులాగా చదివేస్తారు. ఆయన ప్రారంభించిన ఈ సంస్థ అది ఇప్పుడు జరుగుతుంది. ఉట్టంకిత విద్యారణ్య ట్రస్ట్. ఉట్టంకడం అంటే చెక్కటం, ఆ చెక్కిన విద్య అలా చేసి అది జరుగుతుంది. దేశం స్వతంత్రం మనకు వచ్చింది. ఆ దేశ స్వతంత్రం వచ్చిన స్వతంత్రాన్ని స్వతంత్రంగా మన శాస్త్రాన్ని కాపాడుకొని, మన సమాజాన్ని కాపాడుకునే విధంగా అందరూ ఐకమత్యంగా ఉండి, అందరూ స్నేహంతో మంచిగా ఉండి ధర్మం చేసి, ధర్మం అనేది మనకి ఉత్తరోత్తరం అభివృద్ధిని కలిగిస్తుంది. ఇక్కడ అనేక రంగంలో ఏమేమి చేస్తున్నారో అంత కింద చూసిన బోర్డులో అన్ని పెట్టారు. ఈ ఉప్పలకి కూడా స్వామివారు చాలా ముందు వచ్చి చాలా రోజులు ఇక్కడ పూజలు అన్నీ చేశారు. ఉప్పల్లో చాలా రోజులు ఇక్కడే పరమాచార్యులు మన దేవేశ్వర స్వామివారు వచ్చి చాలా రోజులు చంద్రమౌళేశ్వర స్వామి పూజలు చేశారు. ఇక్కడ వారం రోజుల ముందు వర్గాలు వెళ్ళి వచ్చినాము. అక్కడ వీళ్ళందరూ కూడా బాగా సహాయం అందజేసి చంద్రశేఖర సిద్ధార్థి గారి ద్వారా, అంటే ఆ రోజు మనం చెప్పింది కొత్తగా జరిగిన ప్రయత్నంలో ఇంత క్షేత్ర స్థాయికి అది తీసుకొచ్చినారు. ఆ వర్గ గుడి జ్ఞాన సరస్వతి గుడి అనేది కొత్తగా ఉండేటప్పటికీ కూడా విఘ్నేశ్వర స్వామి, సరస్వతి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, శనేశ్వరాలయం, ఇంకా కొంచెం పెద్దగా వసతులన్నీ చేశారు. అక్కడే కూడా పీఠంతో సహా మనం వచ్చినప్పుడు చంద్రమౌళేశ్వర స్వామి పూజ చేయడానికి ఇప్పుడే వీళ్ళందరూ వెళ్ళి స్థలమాన్ని చూసి వచ్చినారు. ఆ విషయం కూడా వీళ్ళతో చెప్పడం, హరీష్ రావు గారితో చెప్పడం అయింది. అలా అక్కడ ముఖ్యంగా ధార్మిక కేంద్రంగా వర్గర్ ప్రాంతం, అంటే ఆయనకి సమాజ సేవా పరంగా కూడా ఆయనకి సంబంధించిన క్షేత్రంగా ఉన్నది. అక్కడ వర్గంలో ఇలాంటి మంచి పని అన్ని చేస్తూ తద్వారా అందరికీ ఈ తెలంగాణ ప్రాంతం అందరికీ కూడా మంచిది కలిగి ఈ ఐపోకోస్ ఫౌండేషన్ కూడా దేశవ్యాప్తంగా ఇలా సమాజ సేవకులు చేస్తూ మన ధర్మాన్ని, సమాజాన్ని కాపాడే ప్రయత్నంలో, సేవ చేసే ప్రయత్నంలో సఫలమవుతుంది. అంటే ఏ ఉద్దేశం కోసం వారు మంత్రబలంతో, వారి యొక్క దీర్ఘాలోచనతో శివానందమూర్తి గారు దీన్ని స్థాపితం చేసినారు. దాన్ని భక్తి శ్రద్ధగా మీరు చేస్తున్న విషయం అనేది ఏదో ఆయన చెప్పినారు, ఆయనకి ఇప్పుడు పని చేస్తారంటే ఎవరో ఆయన చెప్తారంటే ఆయనకి కనిపించాలి, చూపించాలని చేసేది వేరు. ఏదైనా మంచి పనిని మన మనసులో గ్రహించి చేయటం అనేది గొప్పది. అంతేగాని ఏదో చెప్పినారని ప్రదర్శనం కోసం చేసేది వేరు, ఆత్మదర్శనం కోసం చేసేది అనేది వేరు. ఇలాంటి గురుభక్తితో మీరు చేసే విషయాలు ఆత్మదర్శనం వరకు మీకు ఫలితాలు ఇస్తాయి. ఇలాంటి మంచి పని చేస్తూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, లోకా సమస్తా సుఖినో భవంతు. హర హర శంకర.
ఇక్కడ కంటి ఆసుపత్రి భారతదేశంలో చాలా చోట్ల కంచిపట్నం తరఫున కంటి ఆసుపత్రులు చాలా జరుగుతున్నాయి. గుంటూరులో కూడా కంటి ఆసుపత్రి ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాజ్యం అయిన సందర్భంగా ఇక్కడ కూడా ఒక కంటి ఆసుపత్రి పెట్టాలని ప్రభుత్వంతో మన వాళ్ళు సంప్రదించి తర్వాత మంత్రి మండలిలో వాళ్ళు నిర్ణయం తీసుకుని 2 ఎకరం ఇక్కడ మరి తక్కువ దీంట్లో అలాట్మెంట్ ఖర్చులు తీసుకొని, అంటే అది ముఖ్యమంత్రి గారే దాంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మన వాళ్ళు చెప్పారు. అక్కడ తీసుకుని ఇప్పుడు భూమి పూజలు జరిగింది. బిల్డింగ్ కూడా కొంతవరకు వచ్చేసింది. రాబోయే ఉత్తరాయణంలో ఆ కంటి ఆసుపత్రి తెలంగాణ ప్రాంతంలో తయారవుతుంది. అందుకని ఈ విషయంలో కూడా వీళ్ళందరూ కూడా పక్క నుండి హరీష్ రావు గారు ఇంకా వాళ్ళు అందరూ కూడా పక్క నుండి అన్ని చేశారు. దాంట్లో అది త్వరలో ఆ కంటి ఆసుపత్రి భాగ్యనగరంలో ఓపెన్ చేస్తారు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతం ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో ధర్మ ప్రచారం అంటే మచిలీపట్నానికి చెందిన ఆయన ఇక్కడ ఫోటో ఉంది, లక్ష్మణరావు సాని స్వామి. అప్పుడు 67, 68, 69 సంవత్సరంలో మన కంచి స్వామివారు ఆంధ్రదేశ పర్యటనకి రావడానికి ముఖ్యమైన కార్యకర్తల్లో ఈయన తాతగారు. అప్పుడు ఆయన మచిలీపట్నంలో ధర్మ ప్రచారం అన్ని చేసి తర్వాత స్వామివారి ఆశీర్వాదంతో సన్యాసాశ్రమం తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా పూర్వాశ్రమం కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ వేదము శాస్త్రము ఇవన్నీ చదవడానికి అంతా ఆదేశించి శ్రీశైలంలో వచ్చి చాలా రోజులు ఉండి ఈ తెలంగాణ ప్రాంతంలో అంటే వీరి నాన్నగారు దక్షిణామూర్తి గారు, మహబూబ్ గారు, జనార్దన్ వాళ్ళ నాన్నగారు అక్కడ పెద్ద స్వామి వారు వచ్చినప్పుడు అక్కడే మనకు కూడా పీఠానికి వచ్చే ముందు సందర్శనం అక్కడే మహబూబ్ నగర్లోని అక్కడ స్వామివారితో ఆశీర్వచనం తీసుకోవడం అనేది కంచి పీఠానికి వచ్చే ముందు అక్కడే ఆశీర్వచనం అది ఇచ్చారు. అక్కడ వీళ్ళు స్థిరవాసం పెట్టుకుని తెలంగాణలో అప్పుడే వేద సభలు చేయటం, స్మార్త పాఠశాల ప్రారంభించడం, ఇలాంటి ధార్మిక సేవలు చేసి వరంగల్లో 4-5 సంవత్సరాల ముందు మనం వచ్చినప్పుడు అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళందరూ వచ్చారు. తెలంగాణలో ఉండే వేద పండితులందరినీ కూడా ఒక చోట్లో సమావేశపరిచి చాలా మంచిగా చేశారు. అలా ఈ లక్ష్మణరావు స్వామి, జనార్దన స్వామి వారి యొక్క హరీష్ రావు గారు సిద్దిపేటలో స్వయంగా మొత్తం అంతా నిర్వహించారు వేద సభలు. అక్కడ వేద సభలు చేశారు సిద్దిపేటలో కూడా. అది ఇప్పుడు తెలంగాణలో అంటే ఉత్సాహము ధైర్యము, నీకు ఉత్సాహము ధైర్యము తెలంగాణ జనానికి గర్వంగానే ఉంటుంది. అంటే ఎవరో చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్తలు ఆంజనేయ స్వామికి చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళందరూ కూడా దాన్ని చేస్తారు. అట్లా వేద సభలు కూడా సిద్ధిపేటలో చేశారన్నారు. అది మన ధర్మాన్ని కాపాడేదానికి మన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగిస్తూ ఈ సేవలు చేయాలి. అది గుర్తు వచ్చింది, అందుకని చెప్పారు. అంటే ఆ తెలుగు చెప్పండి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు వాసుదేవ శర్మ గారు ఈ ఐ ఫోకస్ శాశ్వత భవన ప్రారంభోత్సవం స్వామివారి చేతుల మీదుగా జరిపించుకోవడం నిజంగా చాలా సంతోషం.
ఐ ఫోకస్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా యువతలో ప్రతి పౌరుడిలో తమ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఎవరైనా నిరాశ నిస్పృహల్లో కానీ ఎవరైనా ఆత్మన్యూన్యత భావంతో బాధపడేటువంటి వారిలో నూతన ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ సత్మార్గంలో మరి వారిని నడిపించే ఒక అద్భుత కార్యక్రమాన్ని మా వాసుదేవ శర్మ గారు వారితో పాటు ఎంతో మంది మరి ఇలా కార్యక్రమాలు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నేను కూడా అనేక కార్యక్రమాల్లో ఐ ఫోకస్ యొక్క కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో వాసుదేవ శర్మ గారు అన్నట్టు ఒక మంత్రిగా కాకుండా ఒక కార్యకర్తగా చాలా సందర్భాల్లో పాల్గొనడం. ఇది నిజంగా ఈ సమాజానికి ఈరోజు అవసరం. ప్రతి ఒక్కరూ ఎవరో ఏదో చేయాలని, ప్రభుత్వం ఏదో నాకు చేయాలని, ప్రతి ఒక్కరూ పరాయి వాడి వైపు చూసేటువంటి ఆలోచన కాకుండా నీ శక్తిని నువ్వు బయటకు తీయు, నీలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయు, నీలో అనేకమైనటువంటి దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దాన్ని తట్టి లేపి వారిలో ఉండే శక్తిని బయటకు తీసి వారికి అవసరమైన సహకారాన్ని, మాట సాయం కావచ్చు, టెక్నాలజికల్ సహాయం కావచ్చు, ఒకరికి ఒకరు తోడ్పడుతూ వ్యక్తులను సత్మార్గంలో నడిపించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఐ ఫోకస్ నిర్వహిస్తూ వచ్చింది. మరి జగద్గురువుల వారి ఆదేశం మేరకు వర్గంలో సరస్వతి క్షేత్ర ఆలయంలో వారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా స్వామివారి యొక్క ఆశ్రమాన్ని అత్యద్భుతంగా చంద్రశేఖర సిద్ధాంతి గారి యొక్క నాయకత్వంలో దాన్ని మేము నిర్వహిస్తాం. ఆ బాధ్యత మేము తీసుకుంటామని మరి స్వామివారి సమక్షంలో మరొకసారి తెలియజేసుకుంటూ, మన సిద్దిపేటలో సంప్రదాయ పాఠశాలకు కూడా మనము శంకర నేత్రాలయం మరి అది హైదరాబాద్ కూడా వస్తుంది, శంషాబాద్ లో వస్తుందని స్వామివారు దీవెన అందించారు. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ శంకర నేత్రాలయాన్ని త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా మరి సదుపాయాలు అందే విధంగా, అందరికీ వైద్యం అందే విధంగా ఆ శంకర నేత్రాలయ పూర్తికి నేను స్వామివారి ఆశీస్సులతో సంపూర్ణమైనటువంటి కృషిని కొనసాగించి అతి త్వరగా దాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి స్వామివారికి నివేదిస్తూ, మరి ఈరోజు నిజంగా నా అదృష్టం. మనకు కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాల సిద్దిపేట ఈరోజు మరి వాసుదేవ శర్మ గారు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇలా స్వామివారి యొక్క ఆశీస్సులు దొరికే అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించిన శర్మ గారికి కూడా నేను వారికి కూడా ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ, సో ఐ ఫోకస్ కార్యకర్తగా అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. जय जय शंकर हर हर शंकर, जय जय शंकर हर हर शंकर, जय जय शंकर हर हर शंकर, जय जय शंकर हर हर शंकर.